దేశంలో ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్ రామచంద్రరావు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా బస్తీ దవాఖానాలను బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. నారాయణగూడలో కేశవ్ మెమోరియల్ సర్దార్ పటేల్ ఆడిటోరియంలో బీజేపీ మెడికల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధన్వంతరి అవార్డ్స్ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు పైడి రాకేష్, డాక్టర్ పాల్బాయ్ హరీష్ బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడిన వైద్యులు నిజమైన యోధులని, వైద్యుల సేవలు వెలకట్టలేనివని, వారి సేవలను గుర్తించి సన్మానించడం గర్వకారణమని అన్నారు. వైద్య పరిశోధనలు, ఆధునిక వైద్య సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత వహిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా, వ్యాయామాన్ని జీవనశైలిలో భాగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రజలకు సూచనలు చేశారు. అనంతరం మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ప్రీతిరెడ్డితో పాటు పలువురు ప్రముఖ వైద్యులను ఘనంగా సన్మానించారు. బీజేపీ తరఫున డాక్టర్స్కు ధన్వంతరి అవార్డు అనేది ప్రసాదించడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క డాక్టర్ సెల్ తీసుకునే కార్యక్రమంలో నగరంలో అనేక మంది డాక్టర్లు రావటము, వారి సేవను గుర్తించి డాక్టర్ సెల్ తరఫు నుంచి ధన్వంతరి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు భారతదేశంలో ఒక ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. దాని భాగంగానే నేషనల్ హెల్త్ మిషన్, ఏదైతే నేషనల్ హెల్త్ మిషన్ ఉందో, ఈ హెల్త్ మిషన్ అనేది మొత్తం దేశంలో అన్ని చోట ఉన్నది. అది ప్యూర్గా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో అవుతుంది. మన రాష్ట్రంలో కూడా బస్తీ దవాఖానా అన్నీ కూడా నేషనల్ హెల్త్ మిషన్ కింద తయారైనాయి. తెలంగాణలో కూడా అన్ని నేషనల్ హెల్త్ మిషన్ కింద బస్తీ దవాఖానా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం నడుతున్నటువంటి విషయం. ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండదు. సూది నుంచి దూది వరకు కూడా అది డాక్టర్స్ శాలరీస్ కానీ, నర్సుల శాలరీ కానీ, మందులు కానీ అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్లు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి కమిట్మెంట్ మహోన్నతమైనటువంటి వృత్తి అది. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ వ్యవస్థ వచ్చిన తర్వాత కొంత కలంకమైనప్పటికీ కూడా, కొంత అక్కడక్కడ డబ్బు గురించి చర్చిస్తున్నప్పటికీ కూడా, ఈనాటికి అతి తక్కువ డబ్బుతో జీవితాంతం ప్రజల కోసమే చేసేసిన అనేక మంది డాక్టర్లు ఆనాడు ఆ కరోనా సందర్భంలో ప్రజలకు ధైర్యాన్ని, ట్రీట్మెంట్ అందించి లక్షల మంది కాపాడినటువంటి వాళ్ళని కళ్ళాలు చూసినా కాబట్టి, అలాంటి డాక్టర్లకి ధన్వంతరి ట్రీట్మెంట్కే మూలం ఉండే ధన్వంతరి పేరిట అవార్డ్స్ ఇవ్వడం శుభసూచకం. డాక్టర్లకి మరింత స్ఫూర్తినిచ్చి మరింత ప్రజా సేవలో, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడంలో దోహదపడుతుందని చెప్పి విశ్వసిస్తాను. Amazing event conducted by the state BJP medical fraternity, and as a doctor and as an educationist, and maname oka rendu medical colleges nadipistam kabatti vallu nannu pilichi they have given me the honor of Dhanvantari Excellence Awards. So chaala santoshanga undi, and inka medical education lo inka baga cheyali, inka develop cheyali. Endukante ఇవాళ రేపు మనకి డాక్టర్స్ కి ఇంకా తక్కువ ఉన్నారు, ఇంకా చాలా మంది డాక్టర్స్, అండ్ దట్ టు వెల్ ట్రైన్డ్ డాక్టర్స్ కావాలి, మనకి వెల్ స్కిల్డ్ డాక్టర్స్ కావాలి. ఐ థ్యాంక్ టు ద ఎంటైర్ టీమ్, అండ్ ఐ హోప్ వీ గో ఆన్ డూయింగ్ బెటర్ అండ్ బెటర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ మెడికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ధన్వంతరి ఎక్సలెన్స్ అవార్డు సందర్భంగా భారతీయ జనతా పార్టీ వారు మాకు స్టాల్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నానోకోల్లా C+ అనే ఒక కాంబినేషన్ విత్ హైడ్రోలైజ్డ్ కొలాజన్, అది మన ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ దానికోసం యూజ్ అవుతుంది. ఇది మనం ఇండియాలో మొదటిసారి తీసుకొచ్చామండి. బయట కంట్రీస్లో అయితే అవైలబుల్ ఉంది, బట్ మన దగ్గర మనం తీయడం ఫస్ట్ టైం. ఈరోజు ఈటెల రాజేందర్ గారు, రామచంద్రరావు గారు, ప్రతి ఒక్కరు